సీతాపురం అనే గ్రామంలో ఉండే చలమయ్య తన పొలాన్ని అమ్ముకొని డబ్బు తీసుకొని వస్తూ ఉంటాడు. దొంగలు పడి తన డబ్బునంతా దోచుకుని వెళ్తారు. అయ్యో అయ్యో దేవుడా, ఎంత పని జరిగింది! నా కూతురు పెళ్లి కోసమని నే దాచుకున్న పొలాన్ని అమ్మేసి డబ్బు తీసుకొస్తున్నాను. ఇంతలో ఈ దొంగలు పడి నా ధనాన్నంతా దోచుకుని వెళ్ళిపోయారు. నేను ఏ ముఖం పెట్టుకుని ఇప్పుడు ఇంటికి వెళ్ళను? నా కూతురి పెళ్ళి ఎలా చెయ్యను అని అంటాడు. అది అంతా చాటుగా ఉండి వింటున్న కామిని పిశాచి, అయ్యో వీడెవడో పాపం చాలా పేదవాడిలాగున్నాడు. వీడి పరిస్థితి నా తండ్రి పరిస్థితిలాగా కాకూడదు. చలమయ్యా చలమయ్యా, ఒక్కసారి ఇలా చూడు, నేను చెప్పే మాటలు జాగ్రత్తగా విను అని అంటుంది. దాంతో చలమయ్య ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు.